ఆగస్ట్ 15th జాన్ 26 వచ్చిందంటే చాలు మనందరికీ ఎక్కడ లేని దేశభక్తి వచ్చేస్తుంది. సోషల్ మీడియాలో స్టేటస్లు పెట్టుకుంటాం, ప్రొఫైల్ పిక్చర్ మార్చేస్తాం, జై హింద్ అని మెసేజ్లు. ఇదేనా దేశభక్తి అంటే? నిజంగా మనం ఫ్రీడమ్ ని రెస్పెక్ట్ చేస్తున్నామా? మన సెలబ్రేషన్స్ లో నిజాయితీ ఉందా? దేశభక్తి అనేది ఒక 2 days ఈవెంట్ కాదు, అది మనం డైలీ చూపించాల్సింది. అది మన క్యారెక్టర్ లో, మన సివిక్ సెన్స్ లో, మనం ప్రతిరోజు చేసే పనిలో కనిపించాలి. బార్డర్ లో ఉన్న సోల్జర్ దేశాన్ని రక్షిస్తే, బార్డర్ లోపల ఉన్న మనం మన దేశభక్తి ఎట్లా చూపించాలో చెప్తా. రోడ్ ఖాళీగా ఉన్న రెడ్ సిగ్నల్ పడినప్పుడు నీ కార్ ఆర్ బైక్ ని స్టాప్ చేయి. హెల్మెట్, సీట్ బెల్ట్ పోలీస్ చూస్తున్నప్పుడు కాదు, నీ సేఫ్టీ కోసం పెట్టుకో. దేశం కూడా నీ ఇల్లే అని గుర్తుపెట్టుకో. రోడ్ల పైన చెత్త పడేయకు. ఒక చిన్న వర్షం పడగానే రోడ్లన్నీ చెరువుల్లాగా మారిపోతున్నాయి. దానికి రీజన్ మనమే. మూవీస్ చూడు, హీరోస్ ని అభిమానించు, కానీ వాళ్ళ గురించి కొట్లాడకు. థియేటర్స్ లో రోడ్ల పైన షెట్ ఇప్పి మరి డాన్స్ చేయకు. సోషల్ రెస్పాన్సిబిలిటీ మెయింటైన్ చేయి. కంట్రీ డెవలప్ అవ్వాలని నిజంగా నీకుంటే నువ్వు డెవలప్ అవ్వు. నీ స్కిల్స్ బిల్డ్ చేయి, టాక్సెస్ పే చేయి, వీలైనంత వరకు సపోర్ట్ లోకల్ బిజినెసెస్. వాటర్ ని వేస్ట్ చేయకు, ఎలక్ట్రిసిటీని అవసరానికి వాడు. లెట్స్ కన్జర్వ్ ఎనర్జీ ఫర్ ద ఫ్యూచర్ జనరేషన్స్. మన దేశం యూనిటీ ఇన్ డైవర్సిటీ అని గొప్పగా చెప్పుకుంటాం కదా, కానీ మనం ఇంకా నా మతం, నా కులం అని కొట్టుకుంటూ ఉంటాం. మనుషుల్ని మనుషులుగా చూద్దాం. యువర్ ఐడెంటిటీ షుడ్ బి ఇండియన్. 50 years బిలో ఉండి కాలు చేతులు మంచిగా ఉన్న ఏ మనిషికైనా దానం చేయకు. ఇఫ్ యూ వాంట్ టు డొనేట్, డొనేట్ బ్లడ్, నాట్ మనీ. నువ్వు డొనేట్ చేసిన బ్లడ్ తో ఒక మనిషి ప్రాణాలు కాపాడినప్పుడు నువ్వు ఆ ఫ్యామిలీకి హీరో అవుతావు. ఓట్ రెస్పాన్సిబుల్లీ. ఓట్ అనేది ఒక హక్కే కాదు, ఇట్స్ అ పవర్ టు షేప్ ద ఫ్యూచర్. నువ్వు ఓట్ చేయట్లే అంటే మన ఫ్రీడమ్ ఫైటర్స్ ని ఇన్సల్ట్ చేస్తున్నావని అర్థం. బ్రదర్, ఒకటి గుర్తుపెట్టుకో, మన ఫ్రీడమ్ కోసం తన ఫ్యామిలీని కూడా లెక్క చేయకుండా ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారు. వాళ్ళని ట్రూగా హానర్ చేయాలి అంటే 2 times a year వాళ్ళని గుర్తు చేసుకోవడం కాదు. వీ హ్యావ్ టు బిల్డ్ ఎ నేషన్ దట్ దే డ్రీమ్డ్ ఆఫ్. క్లీన్, స్ట్రాంగ్ అండ్ యునైటెడ్ ఇండియా. జై హింద్.